నైరుతి మేఘాలు అండమాన్ సముద్రంలోకి చేరాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో అండమాన్ను తాకనున్నట్లుగా అంచనా వేసింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఉత్తర ఈశాన్య దిశగా రుతుపవనాలు కదులుతున్నాయని తెలిపింది. ఇక చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ. వెదర్ అప్డేట్స్ ను విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. మరో 24 గంటల్లో అండమాన్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే రుతుపవన మేఘాలు అండమాన్ మొత్తాన్ని కమ్ముకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, అందుబాటులో మాట్లాడదాం. సార్, రుతుపవనాలు అండమాన్కి ముందుగా వచ్చినట్టే భావించవచ్చా? అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కేరళకు ఆ తర్వాత మనకు రావడానికి ఎంత సమయం పడుతుంది? సాధారణ తారీఖు 3వ వారంలో ఉంటుంది అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి రుతుపవనాలు చేరటానికి. ఇంచుమించు ఆ తారీఖు దరిదాపుల్లోనే చేరుతుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల సమీపానికి రుతుపవనాల యొక్క ఆగమనం చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు అదే ప్రాంతంలో సుస్పష్ట అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. కానీ అది నైరుతి దిశకు వంగి ఉన్నది, అంటే మాన్సూనల్ క్యారెక్టరిస్టిక్స్ వస్తున్నాయి. ఇక రెండవది, రాబోయే 2 రోజుల్లో ఈ సుస్పష్ట అల్పపీడనం ఈశాన్య దిశలో పయనించే అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతానికి ఉన్న సంవహన పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లోనూ రాయలసీమలోనూ రాబోయే 5 రోజులు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం 1-2 చోట్ల కనిపించే అవకాశం ఉంది. ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం ఉండడంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు రాబోయే 3 రోజులు కోస్తా జిల్లాలపై కనిపించట్లేదు. దీన్ని 2 విధాలుగా చూడాలి. ఒకటి, రాష్ట్రానికి చేరటం అనేది ఒకటి. దీనికి ముందుగా అండమాన్ చేరుకోవటం, అండమాన్ చేరుకున్న కొన్ని రోజుల తర్వాత కేరళ తీరాన్ని, తదుపరి ఉత్తర గమనం ద్వారా భారతదేశంలో మిగతా భాగాలకు చేరుతుంది. ఇవి డిఫరెంట్ ఫేజెస్లో జరుగుతుంటాయి. ప్రస్తుతానికి ఉన్నది ఈస్టర్న్ ఫేజు, అంటే ఈ బంగాళాఖాతంలో ఉన్న బ్రాంచు ఇక్కడ యాక్టివ్ అవ్వటానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న ఋతుపవనాల యొక్క సరళి వల్ల ఇంకొంచెం పైకి వెళ్ళి ఈశాన్య రాష్ట్రాలకు వర్షపాతాన్ని కలుగజేసే అవకాశం కనిపిస్తుంది. తర్వాత కేరళ తీరం కొన్ని రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఇది మొత్తం మీద ఋతుపవన గాలులు, ఋతుపవన మేఘాలు అండమాన్ తీరాన్ని కమ్ముకున్నాయి. వర్షపాతం కూడా అక్కడ నమోదవుతుంది. పూర్తిగా విస్తరణకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉందనే అంచనాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సుస్పష్టమైనటువంటి అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది కనుక దీని ప్రభావంతో రానున్నటువంటి 5 రోజుల పాటు ఏపీలో అక్కడక్కడ తేలికపాటి వానలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేదని ఐఎండీ స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి.